రాష్ట్ర ప్రభుత్వం 3,24,233 కోట్లతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఈ బడ్జెట్ గత బడ్జెట్తో పోలిస్తే గతంలో 3,04,000 కోట్లకు పైగా ప్రతిపాదన పెట్టి దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఇంకా వివరాలు తీస్తే అంతకంటే తక్కువ ఖర్చు పెట్టినట్టుకుంది. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఆ రకంగా ఖర్చు పెడతారనేటటువంటిది ఏమీ కనబడట్లేదు. వడ్డీలకే దాదాపు 21,000 కోట్లు, రుణాల కోసం దాదాపు మరో 20,000 కోట్ల రూపాయలు, అట్లాగే ఉద్యోగస్తుల వేతనాలు, పెన్షన్లు వీటికే ప్రధానమైనటువంటి 73% వరకు ఖర్చు అవుతుంది. వాస్తవానికి అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో ఖర్చు పెట్టగలిగేది ఒక 43,000 కోట్ల కంటే అదనంగా పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఈ బడ్జెట్లో కూడా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటిది ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు లేవు. రైతు భరోసా కోసం 25,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 18,000 కోట్ల రూపాయల ప్రతిపాదన అందులో కనబడుతుంది. అట్లాగే మహాలక్ష్మి పథకానికి మహిళలకు 25,000 చొప్పున 2,500 ఇస్తా అన్నటువంటి దానికి ఊసే లేదు. అట్లాగే కౌలు రైతులకు ఇస్తామన్నటువంటిది లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది ఆ ప్రతిపాదన బడ్జెట్లో సరిగా ప్రతిపాదనలు లేవు. ఇందిరమ్మ ఇండ్లు మొత్తం రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు పైగా ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ బడ్జెట్లో కేవలం 5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారు. ఈ బడ్జెట్లో కూడా కొన్ని కోతలు పెట్టారు. ముఖ్యంగా దళితుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన దాంట్లో 4,076 కోట్లు కోతకు పెట్టారు. గృహ నిర్మాణానికి గతం కంటే కూడా ఈ బడ్జెట్లో 1,344 కోట్లు కోత పెట్టారు. నీటిపారుదల రంగానికి 790 కోట్లు కోత పెట్టారు. కోత అదనంగా కేటాయించడం కాదు. మొత్తం వ్యవసాయ రంగానికి 777 కోట్లు గత బడ్జెట్ కంటే తగ్గించారు. విద్యుత్ రంగానికి 326 కోట్లు తగ్గించారు. ఆ రూపంలో గతంలో కంటే కేటాయింపులు అనేటటువంటిది తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లో మైనార్టీల సంక్షేమానికి, వెనకబడ్డ తరగతుల సంక్షేమానికి, గిరిజనుల సంక్షేమానికి కేటాయింపులు అనేటటువంటివి లేవు. ఉదాహరణకు ఎస్సీలకు గత ప్రభుత్వం దళిత బంధు 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు ఇస్తామన్నారు. వీళ్ళు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అది బడ్జెట్లో కనీసం ఆ ఊసు కూడా లేదు. గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఏ రకంగా వీటిని అమలు చేయడానికి అవకాశం ఉంది? అట్లాగే పారిశ్రామిక రంగానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటటువంటి విషయం, నిరుద్యోగ వృత్తికి సంబంధించింది. విద్యా వైద్యం ప్రైవేటీకరణను అరికట్టాలంటే నిధులు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో దీన్ని బలపరచాలి. ఆ రకంగా నిధులు నామమాత్రంగా పెంచినట్టుగా చూపించారు, కానీ వాస్తవానికి విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ నుంచి అరికట్టడానికి అవి ఏమాత్రం సరిపోవు. వాటికి నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ అంతా కూడా అంకెల గారిడి తప్ప వాస్తవానికి ప్రజలకు, ముఖ్యంగా సంక్షేమ తరగతులకంతా కూడా నిధులు తగ్గించినవి. ఆ రకంగా అభివృద్ధికి సంబంధించినట్టు కూడా తగినటువంటి నిధులు కేటాయింపులు లేవు. దీన్ని పునర్సమీక్షించుకోవాలా. ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం మీద రేపే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిపుణులతోన బడ్జెట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని పునరాలోచించుకొని బడ్జెట్ని సవరించుకోవాలా. ఏ రంగాలకైతే ప్రాధాన్యత కలిగినటువంటి రంగాలకు నిధులు తగ్గింపులు చేశారో అవి పెంచాలా. అట్లాగే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి కావాల్సినటువంటిది దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.